ఒక్కటే ఆలుగడ్డ తీసుకున్నా నేను గోధుమ పిండితోటి. ఇప్పుడు క్రిస్పీగా పూరి చేసుకుందాం. ఆలు పూరి ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఒక మిరపకాయ, ఒక 4 ఎల్లిపాయలు, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందాం. ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకొని ఇందులో ఒక బౌల్లో వేసా. ఒక ఉల్లిగడ్డ కూడా మిక్సీ పట్టి ఇందులో కలుపుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర, చాట్ మసాలా, కొంచెం ఉప్పు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులోకి ఎంతవరకు ముద్దకు వస్తే అంతవరకు పోసుకుందాం, కలుపుకుందాం. ఇందులో కొంచెం ఇంగువ, ఒక పెద్ద స్పూన్ తోటి నువ్వులు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని వేడి చేసుకొని చల్లారినాక పూరీలాగా చేసుకొని కాల్చుకోవడం. అంతే. అన్నీ ఈ విధంగా చేసుకొని కాల్చుకోవాలి.